హాయ్ గైస్. మూడ్ కొంచెం అప్‌సెట్‌గా ఉందని, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి భారతి గోశాలకైతే వెళ్ళాను. సో, అక్కడ ఆవులతో సమయం గడిపాక నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, ఇక్కడ చాలా రకాల దేశీ కౌసు, దేశీ బుల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకప్పుడు మనకి చాలా రకాలు లైక్ 300 రకాల ఆవులైతే ఉండేవి. ఇప్పుడు అలా అంతరించిపోయి కేవలం 39 జాతులు మాత్రమే మిగిలాయన్నమాట. సో, కాబట్టి వాటిని మళ్ళీ బ్రీడ్‌ని డెవలప్ చేయడానికి ఈ భారతి గోశాలనైతే ఏర్పరిచారిక్కడ. అండ్ మీరు కూడా గోసేవ చేయాలనుకున్నా, గోవులతో సమయం గడపాలనుకున్నా మీరు ఈ భారతి గోశాలకైతే వెళ్ళొచ్చు. అండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మీకు తెలుసా? మన సనాతన ధర్మంలో గోవుకి చాలా విశిష్టమైన స్థానమైతే ఉంది. అండ్ ముక్కోటి దేవతలకు ప్రతిరూపంగా కొలుస్తారు. ఒకప్పుడు గోవంటే అందరి ఇళ్లలోని ఉండేదనమాట. అలా కాలగమనంలో అపార్ట్‌మెంట్ కల్చర్ పెరిగిన తర్వాత గోవుకసలు పెంచడమే మానేశారు. దాన్నొక వ్యాపార వస్తువులా చూడడం అయితే మొదలుపెట్టారనమాట. సో, అలా కాకుండా జంతువులతో సమయం గడపడానికి, మనసు ప్రశాంతత చేసుకోవడానికి మీరిక్కడికెళ్ళొచ్చు. ఇది పాపేరాజుపాలెం, సుజాత నగర్‌లో ఉంది.